హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియో లాంగ్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అని చెప్పచ్చు. కొద్దిగా లేట్ అయితే అవుతున్నాయండి. ఇంకా ఫెస్టివల్ కదా, పండగ కోసం అనేసి మా నా తమ్ముడు పిల్లలు అయితే ఇంటికి వచ్చినారు కాబట్టి కొద్దిగా లేట్గా వస్తున్నాయి. కొద్దిగా లేదండి, చాలా లేట్గా వస్తున్నాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే తుడిచేసి ఆ తర్వాత దేవుని సామాన్లు అయితే ఇంట్లో సామాన్లు అన్నీ కూడా తోమేసి నైట్ అయితే పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేయంగానే కసువు అయితే నూకేసుకొని ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అర్షి పాప కూడా అప్పుడే స్నానం అయితే చేసేసి వచ్చేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ గది అంతా కూడా నీట్గా క్లీన్ చేయాలన్నమాట. ఆ నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట. అందుకోసం అనేసి పూజ గది అంతా రెడీ చేసుకోవాలి. ఇంకా హర్షి పాపకి ఏమంటే టైం అయితే అవుతుందన్నమాట. ఇంకా అందుకోసం అనేసి దానికి దోశలు అయితే చేస్తే తినేస్తుంది. కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి లేట్ అయ్యి 1 వీక్ లేట్ అయిందంటే కన్నా ఇట్లా మాటలు వచ్చేసి దడబడతాయి అన్నమాట. అలవాటు లేని వాళ్ళ మాదిరిగా అయిపోతుంది నాకు. ఇంక ఇక్కడ వచ్చేసి అర్షి పాపకు వచ్చేసి దోశలు అయితే వేసి చేసినామంటే అది హ్యాపీగా తినేసి అయితే వెళ్ళిపోతుంది. ఆ రోజు దోశలు బెల్లం వేసి చేసినాను అనమాట, తినేసింది. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ కోసం వచ్చేసి నేను బెండకాయ పుల్లగూర అయితే చేస్తున్నాను అనమాట. ఇది మదనపల్లి సైడ్ చాలా బాగా చేస్తారండి బెండకాయ పుల్లగూర అనేది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా కర్రీస్ అట్లా లేనప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నా తమ్ముడు కొడుకు గట్టిగా అరుస్తున్నాడు, అందుకు గదురుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మనం ఫస్ట్ బెండకాయలు అనేది బాగా రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రోస్ట్ అయిన తర్వాతే మళ్ళీ మిగతావన్నీ కూడా వేయించుకోవాలి. ఎర్రగడ్డ టమోటాలతో పాటు మనము బెండకాయ కూడా వేయించినామంటే జిగట అయిపోతుంది అనమాట. ఆ జిగట తగ్గేసరికి 1 అవర్ పైన అయిపోతుంది. అందుకే నేనేం చేస్తానంటే ఇట్లా ఫస్ట్ బెండకాయ అయితే వేయించేసుకుంటాను. అవి వచ్చేసి 1/4 కేజీ బెండకాయలు అన్నమాట. ఇక్కడ వచ్చేసి 1/4 కేజీ బెండకాయలు అయితే చూస్తున్నారు, ఏదైనా తక్కువ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి ఏమంటే 3 టమోటాలు, కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు, 1 ఎర్రగడ్డ, చింతపండు, కొద్దిగా నూనె అయితే వేసుకొని తెల్లగడ్డలు కూడా వేసుకొని మనం బాగా వేయించేసుకోవాలన్నమాట. అంటే ఇవి కొంచెం బాగా ఉడికి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకొని ఆ తర్వాత మనం బెండకాయలు వేయించి పెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసుకోవాలి. చాలామంది ఏమంటే టైం అయినా కూడా అన్ని కలిపి వేయించేస్తారు. నేనేమంటే అది జిగటగా ఉంటుంది కదా, హర్షి పాప ఇష్టపడదు, నాకెందుకో కొంచెం ఇష్టం ఉండదు అనమాట ఎక్కువ. అంటే ఇది కూడా జిగట ఉంటుంది కానీ మరీ అంత తీగలుగా ఉండదు. మనం దీంట్లోకి బెండకాయ వేసేసినామంటే కానీ ఖచ్చితంగా జిగటగా ఉంటుంది అనమాట. ఇంక అందుకోసమనే నేను ఇలా అయితే వేసుకుంటాను. కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మనం బాగా దోరగా టమోటాలు ఉడికి పచ్చిమిరకాయ టమోటా అన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా లిట్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటే బీరకాయలు అయితే పెట్టి 1/2 కేజీ బీరకాయలు మర్చిపోయినాను అనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే చూద్దాం కర్రీ చేద్దామంటే లేవు, ఇంకా కొద్దిగా బెండకాయలు ఉంటే ఇంకా బెండకాయలతోనే బెండకాయ పుల్లగూర అయితే చేస్తున్నాను. దీంట్లోకి ముద్ద కానీ అన్నం కానీ చాలా బాగుంటుంది. చపాతీలకు వాటికంతా ఏం బాగుండదు కానీ మరి జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా, బెండకాయ అనేది 80% అయితే ఉడికిపోయిందనమాట. 80% బెండకాయ ఉడికిపోయిన దాంట్లోకి మనము ఇలా అయితే మనం వేయించేసుకోవాలి. ఇప్పుడు చూసారా, కలబెట్టినా కూడా ఎంత మనం మిక్స్ చేసి పెట్టుకున్నా కూడా మనకు బెండకాయ అనేది జిగట రాదన్నమాట. కాబట్టి మనం ఇట్లయితే వేసేసుకోవాలి. ఫర్ ద డిస్టర్బెన్స్. నా తమ్ముడు కొడుకు ఉన్నాడు చూస్తున్నారా, అరుస్తూనే ఉన్నాడు అనమాట. వాయిస్ ఓవర్ ఇన్ని రోజులు అందుకోసమే అనమాట నాకు లేట్ అయ్యిండేది కూడా. ఇంత ఓవర్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కొద్దిసేపు లిట్ అనేది క్లోజ్ చేసి పెట్టుకొని కొత్తిమీర అయితే కూడా వేసేసుకున్నాను. దీంట్లోకి ఏమంటే కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమంటే అమ్మ వాళ్ళు కానీ మదనపల్లి సైడ్ వాళ్ళు ఎట్లా అంటే మామూలుగా డేక్షాలోనే వేసి ఉడకబెడతారనమాట. మనకేమంటే టైం ఉండదు అనమాట. మనకు అన్నీ ఏదన్నా చేసినామంటే బిరిబిరిన అయిపోవాలన్నమాట. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ చిన్న కుక్కర్లకి అయితే మొత్తం ఎంత వేసేసుకొని జీలకర్ర మెంతి పొడి కానీ లేదంటే ధనియాల పొడి కానీ కొద్దిగా వేసి పసుపు వేసి కల్లుప్పు వేసి విజిల్ అయితే పెట్టేస్తాను అనమాట. 1-2 విజిల్ వచ్చినాయంటే చాలు ఉడికిపోతుంది. ఒకటి వచ్చినా చాలు ఉడికిపోతుంది. మనకేమంటే పామేదానికి బద్ధకం, అంటే రుద్దేదానికి మనం పప్పు గురితో గట్టిగా రుద్దుతాం కదా, అట్లా రుద్దేదానికి బద్ధకం అయిపోయి 1 విజిల్ ఎక్కువ పెట్టుకుంటాను అనమాట. అప్పుడేమంటే ఊరికే మనము కూరగంటితో అట్లా కలబెట్టినా కూడా మెదిగిపోతాయి అనమాట. కాబట్టి ఇవన్నీ దాంట్లోకి వేసుకొని చూసారా, పసుపు, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అర్ధం జస్ట్ 2 పించెస్ అనుకోండి అంత జీలకర్ర మెంతి పొడి, కల్లుప్పు, అంతే అనమాట. దీంట్లోకి ఏం పెద్ద మసాలా కూడా ఏం పడవండి. ఇంకా అంతే అనమాట. ఇవన్నీ వేసుకొని మనము ఎర్రగడ్డ కరివేపాకు అవన్నీ కూడా వేసి తిరగబాత అయితే వేసుకోవడమే అనమాట.
ఇక్కడ చూస్తున్నారా నేను వచ్చేసి ఈ పౌడర్ అంతా వేసేసుకొని ఒక 1/4 లీటర్ ఇంకొంచెం మైన నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఈ పుల్లగూర ఎట్లా అంటే జారు అంటే నీళ్ళగా ఉంటే బాగుండదు అనమాట. కొద్దిగా గట్టిగా ఉంటేనే ఈ పుల్లగూర అనేది టేస్ట్గాను ఉంటుంది అండ్ బాగుంటుంది అనమాట. మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. బెండకాయ పుల్లగూర ఇలా అయితే చేసుకుంటారనమాట మదనపల్లి సైడు. ఇంకా ఇప్పుడు ఏమంటే ఈ మధ్యకాలంలో మదనపల్లి కూడా జిల్లా అయితే అయిందనమాట. ఇంకా ప్లేసెస్ కానీ ఇండ్లు కానీ అన్నీ కూడా కొంచెం అన్నీ మంచి రేట్లు అయితే పోతాయి. ఇంతకు ముందర ఉన్న మదనపల్లి వేరే, ఇప్పుడు వేరే అనమాట. ఇప్పుడు బాగా మంచి సిటీ అయిందనమాట మదనపల్లి వచ్చేసి. మదనపల్లి వాళ్ళ చుట్టుపక్కల మదనపల్లి వాళ్ళు ఏమంటే మినీ టూర్ అని చెప్తారనమాట. అంటే బాగా గుళ్ళు కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. ఇక్కడ చూస్తారా కొద్దిగా నూనె, సాసులు, ఒట్టిమిరకాయ, కరివేపాకు, ఎర్రగడ్డ అంతే అనమాట. మనం ఇది పుల్లగూర కూడా ఉడికిపోయిందనమాట. ఈ నీళ్ళు అయితే పక్కన అయితే తీసేసి పెట్టుకొని ఈ నీళ్ళతో మనము ఫస్ట్ ఇట్లా చూస్తారా నేనైతే ఏమంటే ఇట్లా గట్టిగా పట్టుకొని పామేసుకుంటాను అనమాట. పామేసుకొని ఇక్కడ ఏమంటే ఒక చిన్నపాటు యుద్ధమే జరుగుతుంది. గబక్కని అంతా పొంగిపోయింది అనమాట. మధ్యాహ్నానికి ఇక్కడ చూసారా. ఆ తర్వాత పుల్లగూర కూడా చేసేస్తాను అనమాట. ఇంకా అంతేనమాట. స్టవ్ కూడా నీట్గా అంతా క్లీన్ చేసుకొని షింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి సామాన్లు కూడా తోమైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో అయితే చెత్త అయితే తోసుకోవాలన్నమాట. చెత్త తోసేసుకొని చెత్త అయితే దోసుకోవాలి. చెత్త దోసుకునేసిన తర్వాత ఇంకా దేవుని సామాన్లు అయితే తోముకోవాలన్నమాట. తలకు వచ్చేసి హెన్న అయితే పెట్టుకున్నాను. రెడ్ హెన్న, బ్లాక్ హెన్న. ఇక్కడంతా ఫుల్ నాకు ఎక్కువ ఏమంటే తల అంతా వైట్ హెయిర్ లేదనమాట. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి వైట్ హెయిర్ అంతా వచ్చేసింది. అంటే ఫుల్ ఏం లేదు కానీ అక్కడక్కడ మెయిన్ ఇక్కడంతా కూడా నాకు ఈ పార్ట్ అనమాట వైట్ హెయిర్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అందుకని ఈరోజు ఏమంటే కొంచెం టైం తీసుకొని హెన్న అయితే పెట్టుకున్నాను. సెలిన్ టైం కూడా అయిపోయింది అనమాట. చూసారా ఆల్రెడీ కరెక్ట్గా 10 అవుతుందన్నమాట. కరెక్ట్గా 10 అయితే అవుతుంది. ఫస్ట్ నీట్గా చెత్త అయితే తోసేసుకొని స్నానం చేసుకొని దేవుని కూడా చూస్తారా. దేవుని కూడా అంతా నీట్గా అంతా రేపు శుక్రవారం కాబట్టి దేవుని రూమ్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసుకొని అంటే దేవుని సామాన్లు అయితే తోమ పెట్టుకోవాలన్నమాట. టైం అయితే అవుతుంది ఖచ్చితంగా. ఈరోజు 11 అవుతుంది అనమాట. హర్షి పాప వెళ్ళి స్వెటర్ అయితే ఎత్తేసి వచ్చింది. అంటే స్వెటర్ డౌన్ చేసేస్తే ఏమవుతుందంటే ఎవరు లేరలే అంటే ఓపెన్లో లేదన్నట్టుగా వెళ్ళిపోతారనమాట. స్వెటర్ ఎత్తినారంటే కానీ గ్లాస్ డోర్ ఉంటుంది కదా, ఎవరో ఉన్నారు చేసేవాళ్ళు అన్నట్టుగా నాకు ఫోన్ చేస్తారనమాట. ఈరోజు మామూలుగా ఈరోజు లేట్ అయిపోయిందండి ఈరోజు. కాబట్టి త్వరగా లేట్ చేసుకోకుండా కొంచెం త్వరగా అయితే చేసేసుకుందాం ఇంట్లో పని అంతా కూడా అన్నట్టు. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాంటి వీడియోస్ కూడా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకంతే త్వరగా వెళ్ళి చెత్త దోసేసి స్నానం అయితే చేసేస్తాను. ఇప్పటికే 1 అవర్ అయితే అయిపోయింది అనమాట. కరెక్ట్గా 9:30కి ఏమో పెట్టినాను. హాఫ్ అన్ అవర్ పైన అవుతుందన్నమాట. రెడీ మొత్తం చెత్త అయితే దోసేస్తాను. ఒకసారి స్నానం చేసుకొని అయితే కనిపిస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ వచ్చేసి ఏమంటే చార్లీకి స్నానం చేయించడానికి అయితే పైకి వచ్చినాను అనమాట. వాడికి వీక్లీ 2 వైస్ అయితే స్నానం చేపిస్తాను. అంటే హెయిర్ ఉందంటే కన్నా ఖచ్చితంగా వీక్లీ 2 వైస్ అయితే చేపిస్తాను. హెయిర్ లేదంటే కన్నా వీక్లీ 1 టైం చేపిస్తాను అనమాట. అందుకు చార్లీకి స్నానం చేయించాలని పైకి వచ్చినాను. వానికైతే స్నానం చేసి చూస్తున్నారా చలి కప్పుకుంటున్నాడు అనమాట. స్నానం అయితే చేసేసినాడు. చలికి ఆ పక్క ఈ పక్క తిరుక్కుంటా చూస్తున్నారా ఆడుకుంటా ఉన్నాడు అనమాట. ఒక నైటీ వేసినామంటే వాడి నీట్గా అయితే తుడుచుకుంటాడు అనమాట బాడీ అంతా. ఇవి వచ్చేసి అయ్యప్ప స్వామి బట్టలు అనమాట. ఇక్కడ ఉండేది వచ్చేసి అక్కడ ఉండేవి వచ్చేసి అయ్యప్ప స్వామి బట్టలు, ఇక్కడ ఉండేవి వచ్చేసి మా బట్టలు. ఇవి వచ్చేసి నిన్న ఉతికినానండి. ఈవినింగ్ అయితే వచ్చి ఉతికినాను అనమాట. ఇవైతే ఇంకా చల్లగానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ వచ్చి ఎత్తేస్తాను. ఇంకా అంతే అనమాట. తలకేమంటే హెన్నా పెట్టుకున్నాను కదా. నేను వచ్చేసి మామూలుగా హెన్నా పెట్టుకున్నప్పుడు కానీ రెడ్ హెన్నా కానీ బ్లాక్ హెన్నా కానీ హెయిర్ ప్యాక్ కానీ అట్లా వేసుకున్నప్పుడు పైకి వచ్చి కడుక్కుంటాను అనమాట. జస్ట్ అట్లా కుళాయి కింద అంటే చార్లీగానికి అయితే స్నానం అయితే చేపించేస్తున్నాను కదా. ఇంకా కిందకు వచ్చేసి నేను కూడా స్నానం అయితే చేసేసుకున్నాను అనమాట. స్నానం చేసుకొని ఇక్కడ వచ్చేసి తులసమ్మకి నీట్గా అంతా అంటే చెట్లకంతా నీళ్ళు పోసేసి తులసమ్మ ముందర కూడా పసుపు అయితే ఇట్లా వేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఈ చెట్లకంతా కూడా నీళ్ళు అయితే పోసేసినాను అనమాట. అదే విషయం. ఇదంతా వెనక సైడ్ అంతా కూడా కడిగేసుకున్నాను.
ఇక్కడ చూస్తున్నారు కదా చార్లిగాన్ బెడ్ వచ్చేసి మొత్తం అంతా క్లీన్ అయితే చేసేస్తున్నాను అనమాట. వీక్లీ 2 వైస్ అయితే చార్లిగాన్ బోన్ అంతా క్లీన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారా 2 వీక్స్ నుంచి సరిగ్గా క్లీన్ చేయని దానికి ఇదంతా కూడా దుమ్మే అనమాట. చార్లిగాన్ బెడ్ అంటే ర్యాక్ ఉంటుంది చూస్తున్నారా, ఇదంతా ఈ దుమ్ము అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే చార్లీకి మేము అర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైము వాష్రూమ్కి అయితే పిలిచిపోతాం కదా బయటికి, వాడిని కాలల్లో ఉన్న దుమ్ము అనమాట ఇదంతా కూడా. ఇదంతా క్లీన్ చేయకపోయినామంటే కొద్దిగా నీళ్ళు పోస్తున్నాడంటే ఇదంతా కూడా వాసన వచ్చేస్తుంది. స్నానం అయితే చేసేసుకున్నాను. ఇంకా అక్కడ ఏమంటే స్నానం అయితే చేసేసుకొని దేవుని సామాన్లు కూడా నన్ను తోమేసి అయితే పెట్టేసుకున్నాను. ఇది ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట. బెండకాయ పుల్లగూర వీడియో తీసుకోవడమే మర్చిపోయినాను. హర్షి పాపకి అయితే ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. ఇంకా ఖచ్చితంగా మీరు కూడా బెండకాయ పుల్లగూర అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు కన్నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ అనేది చూస్తున్నారనమాట. అంతే అనమాట. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.